మీ పేరు మీ పేరు నా పేరు సత్యవతి అండి. గట్టిగా మా పేరు సత్యవతి అండి. మయూష్ అండి. స్కూల్లో స్కూల్లో బాగుండేవాడు కాదండి. ఆ రోజు బాగోపోతే ఆ రోజున మీరు ఈ లైన్లోకి వచ్చాడండి. ఇప్పుడు 6,000లోనే వెళ్తుంటే లైన్లోకి వచ్చారండి. ఇప్పుడు బాగానే రెడీ అవుతున్నాడండి. తలదివి బాగానే దువ్వుకుంటున్నాడండి. బాగానే తెలుస్తుందండి, కొంచెం కొంచెం తెలుస్తుందండి. బట్టలు కూడా మంచి మంచి వేస్తున్నాడండి. అప్పుడు బాగుండేవాడు కాదండి, ఇప్పుడు చాలా బాగున్నాడండి. ఇంకా స్కూల్కి వచ్చి అన్నీ నేర్చుకున్నాడండి. బుక్లు తెస్తున్నాడండి, సాయంకాలం మరి తెస్తున్నాడండి. చాలా బాగా తెస్తున్నాడండి. నా పేరు శనివారి వెంకట్రావు అండి. నేను స్కిన్నెరపురం యూపీ స్కూల్లోకి 2021 జనవరి నెలలో రావడం జరిగింది. అప్పుడు కరోనా టైము. ఆ టైము 2-3 నెలలు అవగానే కుర్రోడు 5th క్లాస్లోకి వచ్చాడు. అప్పుడు నేను పరిశీలిస్తే ఈ కుర్రవాడు సరిగ్గా బట్టలు వేసుకునేవాడు కాదు. సరిగ్గా కొద్దిసేపు కూడా ఎక్కువసేపు క్లాస్లో కూర్చునే స్థితిలో ఉండేవాడు కాదు. అలాగే ఎక్కువసేపు ఏకాగ్రతను చూపేవాడు కాదు. ఒక్కొక్కసారి అరవడం అనేది జరిగేది. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడు. ఎక్కువగా అన్న అనేవాడే తప్పితే అమ్మ నాన్ననే పిలుపులు ఎక్కువ వాడేవాడు కాదు. తర్వాత పేరెంట్స్ ఇద్దరిని కూడా వాళ్ళతో మాట్లాడి ఏంటమ్మా ఇంటి దగ్గర ఎలా ఉంటాడు, ఇక్కడ ఎలా ఉంటున్నాడు, ఏంటి పరిస్థితి అని నేను కొంచెం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కుర్రోడ్ విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని కేస్ స్టడీ చేసుకుని ఈ కుర్రోడ్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుని కొంచెం పేషెన్స్ తోటి ఇతనికి చిన్న చిన్న అక్షరాలు చెప్పడం, తర్వాత పదాలు అనేది నేర్పడం, అలాగే ఫ్రెండ్స్ తోటి కలిసిమెలిసి ఉండాలి అని పిల్లలతోటి కలిసి ఉండే పిల్లలు ఒక్కొక్కసారి వేరేగా పెట్టేద్దామని చూసేవారు ఇతను బిహేవియర్ చూసి. అలా కాదమ్మా, మీతో ఉంటేనే ఇతనికి మాటలు వస్తాయి, తర్వాత మీరు లాగానే పిల్లవాడు కూడా కుర్రోడు మహేష్ కూడా అలాగే మారతాడు అనే విషయం వాళ్ళకి చెప్తే పిల్లలు కూడా సహకరించి కుర్రోడిని క్లాస్లో ఉంచడం జరిగింది. అలాగే ఓపికగా ఏదైనా క్విజ్ పెట్టేటప్పుడు మిగతా పిల్లలతో పాటుగా కూడా ఒక్కొక్కసారి మంచి కరెక్ట్ ఆన్సర్లు వచ్చాయి. అంతకుముందు విని నేర్చుకుని అలాంటి ఆన్సర్లు కూడా వచ్చాయి. అలాగే ఫిబ్రవరి 28వ తేదీన మేము ప్రతి సంవత్సరం కూడా సైన్స్ దినోత్సవం జరిపేవాళ్ళం అండి. అప్పుడు మిగతా పిల్లలతో పాటు ఈ కుర్రోడు కూడా ప్రాజెక్ట్ చేసుకొచ్చేవాడు. మిగతా పిల్లలు వాళ్ళు తెలుగు తగ్గట్టుకు వాళ్ళు తయారు చేసుకొచ్చేవాడు. ఈ కుర్రోడు ఒకసారి ఆటలతోటి ఇల్లు బొమ్మ తయారు చేసుకొచ్చాడండి ఒకసారి. అంటే అప్పటి నుంచి అతనికి కొంచెం డెవలప్ అవడం జరిగింది. తన ప్రవర్తన అంతకుముందు పిల్లలతో సరిగా మాట్లాడలేని స్థితిలో ఉండే అతను అప్పుడు నుంచి మాట్లాడడం జరిగింది. అలాగే వేరే బిహేవియర్ తోటి ఉండే అతను తన పిల్లలతో కలిసిమెలిసి ఉండటంతో ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ తోటి సక్రమంగా ఉండడం జరిగింది, ఫ్రెండ్స్ తోటి సక్రమంగా ఉండడం జరిగింది. అలాగే అతను మాట తీరులో కూడా బాగున్నది.